శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. అందుకోసం అమ్మవారికి షోడశోపచార పూజ ఏ విధంగా నిర్వహించాలి అంటే పంతులు గారు లేకున్నా కూడా మనం వ్రతం ఇంట్లో చక్కగా ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2026 సంవత్సరంలో మనకి వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21 శుక్రవారం వచ్చిందండి. ఒకవేళ ఎవరికైనా ఈ రోజు వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. వ్రతం ఆచరించేవారు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. వ్రతం చేసుకుంటున్నామని ఇంటి పెద్ద దగ్గర అనుమతి తీసుకుని వ్రతం చేయాలి. వ్రతం చేసే రోజు తలస్నానం పూర్తయిన తర్వాత అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి. అమ్మ, నేను నీ వ్రతాన్ని చేయదలుచుకున్నాను. నాకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆరోగ్యం అన్నీ కూడా ప్రసాదించు. అలానే వ్రతంలో ఎటువంటి విఘ్నాలు అవి రాకుండా చూసుకొని అమ్మవారికి సంకల్పం చెప్పుకుని వ్రతం ప్రారంభించాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా నిత్య పూజ తులసి పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజ చేయాలి. అమ్మవారికి వ్రతం ఆచరించుకుంటున్నాం కాబట్టి ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకోవాలి. వ్రతంలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. 2, 3 అంతకంటే ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. ఒక్క దీపారాధన కుందును కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అందులో 3 జ్యోతులు వెలిగే విధంగా ఒత్తులు ఏర్పాటు చేసుకోవాలి. అలానే కలశం ఆనవాయితీ ఉన్నవారు తప్పకుండా వ్రతంలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను, చూడండి. అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. అవి ఏమీ లేవనుకుంటే కలశానికే పూజ చేసుకోవచ్చు. ఒకవేళ కలశం ఆనవాయితీ లేని వారు పూజ ఎవరికి చేయాలి అని అంటే అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ చేసుకోవచ్చు. అవి ఏవి కూడా లేవనుకుంటే ఒక చిన్న పసుపు ముద్దను చేసుకుని ఆ పసుపు ముద్దని అమ్మవారిగా భావించి ఆ పసుపు ముద్దకి మీరు పూజ నిర్వహించుకోవచ్చు. అలాగే పూజకు పంచపాత్ర ఒకటి, ఉద్దరిని ఒకటి, అరివేని ఒకటి పెట్టుకోండి. ఇంకొక చెంబుతోటి నీళ్లు కూడా పెట్టుకోండి. ఆ చెంబులో మనం నీళ్లు పోసి ఆచమనం చేయడానికి వేరొక చెంబు, పంచపాత్ర చెంబు ఒకటి, ఆచమనం చేసే చెంబు ఒకటి వేరువేరుగా పెట్టుకోవాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు పొడి గంధం పొడితో కాకుండా గంధాన్ని తడిపి అందులో ఒక పుష్పాన్ని ఉంచి తడి గంధాన్ని అమ్మవారికి సమర్పించాలి. అందుకని తడిపిన గంధాన్ని అమ్మవారికి పూజ చేయడం కోసం పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పుష్పాలు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోండి. పూజకి మనకి ఏవేవి అవసరం ఉంటాయో అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. వ్రతం కోసం అన్ని ఈ విధంగా ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకుంటే మనం పూజ చేసేటప్పుడు అస్తమానం పైకి లేవాల్సిన అవసరం ఉండదు. అస్తమానం వ్రతం ఆచరించేటప్పుడు పైకి లేవకూడదు కాబట్టి ముందుగానే అన్ని సిద్ధం చేసుకోండి. అమ్మవారికి సమర్పించే తాంబూలం, అమ్మవారికి నివేదించే నైవేద్యాలు, మనం వ్రతంలో తప్పకుండా తోరగ్రంథి పూజ నిర్వహించాలి కాబట్టి తోరాలు కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఇంకా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే పంచామృతాలు కూడా ఒక గ్లాసులో కలిపి పెట్టుకోండి. ఈ విధంగా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజ ప్రారంభించాలి. ముందుగా మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా గణపతిని పూజిస్తాం కాబట్టి తప్పకుండా పసుపుతో గణపతిని తయారు చేసుకుని పూజలో ఏర్పాటు చేసుకోండి. గణపతిని బియ్యం పైన కానీ లేదు అంటే తమలపాకుల పైన కానీ ఏర్పాటు చేసుకోండి. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చక్కగా మంచి వస్త్రధారణ చేసుకుని మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించి పూజలో కూర్చోవాలి. కూర్చునేటప్పుడు డైరెక్ట్ గా నేలపైన కూర్చోకుండా ఏదైనా వస్త్రాన్ని కానీ చాపను కానీ వేసుకుని కూర్చోండి. ఆ తర్వాత ముందుగా నుదుటిన పాపిట్లో కుంకుమ ధారణ చేసుకుని ముందుగా మనం దీపాలను వెలిగించుకోవాలి. దీపాన్ని ఎప్పుడు ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించాలి. వెలిగించినటువంటి దీపాలను లక్ష్మీ స్వరూపంగా భావించి దీపాలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతలు పుష్పాలు దీపం దగ్గర ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. దీపానికి నమస్కారం చేసేటప్పుడు ఈ చిన్న శ్లోకాన్ని పఠిస్తూ నమస్కారం చేసుకోండి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన సత్యతే సర్వం, దీపదేవ్యే నమో నమః అనే ఈ మంత్రాన్ని చదువుకుని నమస్కారం చేసుకోండి. ఇంతలా రాదు అనుకుంటే అమ్మ దీపలక్ష్మి అని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆచమనం చేయాలి. ఇప్పుడు ఆచమనం కోసం పెట్టుకున్నటువంటి పాత్రలో ఉన్నటువంటి నీటిని కొద్దిగా చేతుల్లోకి వేసుకుని చేతులను శుభ్రం చేసుకుని ఇప్పుడు 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు ఆచమనం చేసి మళ్ళీ నీటిని చేతుల్లోకి వేసుకుని ప్రక్కగా వదిలేసి ఇప్పుడు చేతిని ఏదైనా క్లాత్ తో శుభ్రంగా తుడుచుకుని మిగిలిన నామాలు చదువుకోవాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః,
పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని చెప్పుకుని ఇప్పుడు భూతోచ్చాటన చెయ్యాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిపాలక ఏతే క్షేమ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని అక్షింతలను తీసుకుని మన ఎడమ ప్రక్కగా వదిలివేయాలి. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. కుడి చేతితో ముక్కుని పట్టుకుని ప్రాణాయామం చేయండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు ముక్కు వదిలేసి మమ అనుకోండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే వర్ధవర్షే వర్ధఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే నవమి తిథౌ భృగువాసరే అనురాధ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రం పేరు, మీ భర్త పేరు, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ పిల్లల పేర్లు అన్నీ కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఏవైనా వ్యాపార సంస్థలు ఉంటే వాటి పేర్లు కూడా చెప్పవచ్చు. గోత్రస్య నామధేయస్య ధర్మపత్నే సమేతస్య గోత్ర నామధేయం ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. ఇప్పుడు నమస్కారం చేసుకుని నేను చెప్పేవన్నీ చెప్పుకోండి. అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్యస్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యథాశక్తి వరలక్ష్మీ వ్రత పూజా సమయే అదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే అని 2 అక్షింతలు తీసుకుని నీళ్లు పోసుకుని పళ్ళెంలో వదిలేయండి. ఇప్పుడు కలసారాధన చేయాలి. పంచపాత గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి నీటిలో గంధము పుష్పము అక్షింతలు వేసి కుడి చేతిని కలసంపై మూసి కలస మంత్రాన్ని చెప్పుకోవాలి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పృతః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపో వసుంధర ఋగ్వేజో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగై చ సహితా సర్వే కలసాంబు సమాశ్రిత ఆయాంతు శ్రీ విఘ్నేశ్వర పూజార్థం దుర్దక్షయకారకం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం ఏవం కలస పూజామని పఠించి ఆ నీటిని పుష్పంతో కలిపి దేవునిపై పూజకు ఉపయోగించే ద్రవ్యములపై మన శిరసు పైన చిలకరించుకోవాలి. ఇప్పుడు 2 అక్షింతలు ఒక పుష్పాన్ని తీసుకుని స్వామివారికి ప్రార్థన నమస్కారం చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు 2 అక్షింతలు తీసుకుని గణపతిం సాంగం సాయుధం సమాహనం సపత్ పుత్ర పరివారం సమేతం మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని గణపతి పాదాల దగ్గర వేసేయండి. ఇప్పుడు మళ్ళీ 2 అక్షంతలు తీసుకుని స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ ఇత్యమర్థవ స్థితోభవ అని చెప్పి అక్షంతలను సమర్పించండి. ఇప్పుడు నేను సమర్పయామి అని చెప్పినప్పుడల్లా మీరు 2 అక్షంతలు కానీ పుష్పాలు కానీ తీసుకుని గణపతికి సమర్పించండి. నేను ఏ ద్రవ్యాలు సమర్పించాలన్నప్పుడు ఆ ద్రవ్యాలు సమర్పించండి. ఓం మహాగణపతియే నమః ధ్యానం సమర్పయామి 2 అక్షంతలు సమర్పించండి. మళ్ళీ 2 అక్షంతలు తీసుకుని ఓం మహాగణపతియే నమః ఆవాహయామి అక్షంతలు సమర్పించండి. ఓం మహాగణపతియే నమః సింహాసనం సమర్పయామి అక్షంతలు సమర్పించండి. ఓం మహాగణపతియే నమః అర్ఘ్యం సమర్పయామి కొద్దిగా నీటిని స్వామివారికి చూపించి ఏదైనా పళ్ళెంలో వేయండి. ఓం మహాగణపతియే నమః పాద్యం సమర్పయామి మళ్ళీ నీటిని చూపించి స్వామివారికి పక్కగా వదలండి. ఓం మహాగణపతియే నమః ఆచమనీయం సమర్పయామి మళ్ళీ నీటిని చూపించి పక్కగా వదలండి. ఓం మహాగణపతియే నమః పంచామృత స్నానం సమర్పయామి పంచామృతాలు ఉంటే స్వామివారిపై చిలకరించండి. ఓం మహాగణపతియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి కొద్దిగా నీటిని స్వామివారికి చూపించి పక్కగా వదిలేయండి. ఓం మహాగణపతియే
నమః. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీటిని చూపించి పక్కగా వదిలేయండి. ఓం మహాగణపతియే నమః. వస్త్రం సమర్పయామి. ఇప్పుడు స్వామి వారికి వస్త్రాన్ని సమర్పించండి. ఓం మహాగణపతియే నమః. ఆభరణం సమర్పయామి. అక్షింతలు కానీ పుష్పం కానీ సమర్పించండి. ఓం మహాగణపతియే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. వస్త్రమాల ఉంటుంది కదా, వస్త్రమాలను సమర్పించండి. ఓం మహాగణపతియే నమః. గంధం ధారయామి. కొద్దిగా గంధాన్ని స్వామివారికి చిలకరించండి. ఓం మహాగణపతియే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు సమర్పించండి. ఓం మహాగణపతియే నమః. పుష్పేం పూజయామి. ఒక ఎరుపు రంగు పుష్పాన్ని స్వామివారికి సమర్పించండి. ఇప్పుడు ఓం మహాగణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పుష్పాలు సమర్పించండి. మీ దగ్గర గరిక ఉంటే గరిక కూడా సమర్పించండి, చాలా మంచిది. ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ధూపం చూపించాలి. ఓం మహాగణపతియే నమః. ధూపమాగ్రాపయామి. ఓం మహాగణపతియే నమః. దీపం దర్శయామి. దీపాన్ని చూపించండి. ఓం మహాగణపతియే నమః. నైవేద్యం సమర్పయామి. స్వామివారికి నివేదించే నైవేద్యాలను సమర్పించండి. ఓం మహాగణపతియే నమః. పానీయం సమర్పయామి. కొద్దిగా నీటిని స్వామివారికి చూపించి పళ్ళెంలో వదలండి. ఓం మహాగణపతియే నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారికి నివేదించడానికి తాంబూలం ఉంటే సమర్పించండి, లేదంటే అక్షింతలు తీసుకుని వీటినే తాంబూలంగా సమర్పించండి. ఓం మహాగణపతియే నమః. నీరాజనం సమర్పయామి అన్నప్పుడు కర్పూర నీరాజనం సమర్పించండి. ఓం మహాగణపతియే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు కొద్దిగా పుష్పాలు తీసుకుని స్వామివారికి మంత్రపుష్పం సమర్పించండి. ఓం మహాగణపతియే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. 3 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారి పాదాల దగ్గర 2 అక్షంతల పుష్పాలు ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరికలు స్వామివారికి విన్నవించుకోండి. ఈసారి 2 అక్షంతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, యత్పూజితం పరిపూర్ణం భగవాన్ శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్యామి. స్వామివారికి పూజ చేసినటువంటి అక్షంతలు ఉంటాయి కదా, వాటిని శిరసన వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధి, అలాగే ఒక పుష్పాన్ని తీసి తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్యామి. ఈసారి గణపతిని 2 చేతులతోటి పట్టుకుని పైకి కిందికి 3 సార్లు పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమజయంతి దేవ తాని ధర్మాని యత్ర పూర్వే సాధ్య సంతి దేవ గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ అని చెప్పుకుంటే మనకి ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మనం అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మళ్ళీ ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని కలసారాధన చెయ్యాలి. ముందుగా ఆచమనం చెయ్యండి. 3 సార్లు చేతుల్లోకి నీటిని తీసుకుని ఆచమనం చేసి చేతులను శుభ్రం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 2 అక్షంతలు తీసుకుని పునః ప్రాణాయామశ్య ఉత్తిష్టంతు భూత పిశాచే ఏతే భూమి మార్గ ఏతేషామ విరోధేనే బ్రహ్మకర్మ సమారభే అని అక్షంతలను ఎడం పక్కగా వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. పూరకం కుంభకం చేవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ముక్కు వదిలేసి మమ అనుకోండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపార్థ సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ వరమహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వర మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే నవమి తిథో భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్ శ్రీమతః. మీ పేరు గోత్రనామాలు చెప్పుకోండి. గోత్రవాద్యాం సభతృకాయాం అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలవ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని అక్షింతలను నీటిని ఏదైనా పళ్ళెంలో వదలాలి. ఇప్పుడు పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి అమ్మవారి కలసం ఉంది కదండి, ఈ కలసంపై కుడి చేతిని ఉంచి కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపో వసుంధర ఋగ్వేజో యజుర్వేదో సామవేదో హధర్వణః అంగైజ సహిత సర్వే కలసాంబు సమాశ్రిత ఆయాంతు శ్రీ వరలక్ష్మి పూజార్థం దుర్దక్షయకారకం అని చెప్పుకుని గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురుం ఏవం కలస పూజామని పఠించి ఆ నీటిని దేవునిపై
పూజా ద్రవ్యములపై తమపై చిలకరించుకోవాలి. ఇప్పుడు ఘంటానాదం చెయ్యండి. ఆగమార్దంతు దేవానాం గమనార్దంతు రాక్షసం కురు ఘంటారావం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. శ్రీ వరలక్ష్మీ దేవత కలసమావాహయామి స్థాపయామి పూజయామి అని చెప్పుకుని 2 అక్షింతలు కలసంపై వేయండి. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ వరదో భవ ప్రసీద 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 అని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు నేను సమర్పయామి అన్నప్పుడు ఆ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించండి. కలసం పెట్టుకున్న వారు కలసానికే పూజ చేయాలి. లేదంటే పూజలో అమ్మవారి విగ్రహమైన పసుపుతో అమ్మవారిని చేసుకుంటే అక్కడైనా మీరు పూజ చేసుకోవచ్చు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవమే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ధ్యాయామి. 2 అక్షింతలు సమర్పించండి. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వం సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి. మళ్ళీ 2 అక్షింతలు సమర్పించండి. సూర్యాయుతాని బస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థియతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. మళ్ళీ 2 అక్షింతలు సమర్పించండి. శుద్ధోదకంచ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః అర్ఘ్యం సమర్పయామి. కొద్దిగా నీటిని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలండి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాడ్యం గృహణ దేవత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః పాద్యం సమర్పయామి. మళ్ళీ నీటిని చూపించి పక్కగా వదలండి. సువర్ణ కలసానీతం చందనాగరు సంయుతం గృహణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీటిని పక్కగా వదలండి. పయోదధి ఘృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలు ఉంటే అమ్మవారిపై తమలపాకుతో చిలకరించండి. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానం మిదం గృహణ విదు సోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ అమ్మవారికి నీటిని చూపించి పక్కగా వదలండి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ అమ్మవారికి ఆచమనం సమర్పించండి. అంటే నీటిని చూపించి పక్కకు వదలండి. సురార్చితాంగ్రియుగలే దుకుల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదస్యామి గృహణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. పత్తితో చేసినటువంటి వస్త్రాలను అమ్మవారికి సమర్పించండి. కేయూర కంకణే దివ్యే హరనోపుర మేకల విభూషణాన్య మూల్యాని గృహణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆభరణాన్ని సమర్పయామి. అక్షింతలు కాని పుష్పం కాని సమర్పించండి. తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఉపవీతం సమర్పయామి. అమ్మవారికి యజ్ఞోపవీతాన్ని సమర్పించండి. అంటే వస్త్రమాలను సమర్పించండి. కర్పూరాగరు కస్తూరి రోచనాది బిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతాం. అమ్మవారికి గంధాన్ని సమర్పించండి. అక్షతాన్ ధవలాన్ దేవి శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామాబ్ది పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు సమర్పించండి. మల్లికాజాజి కుసుమైచ్చై పంక్వే కులైస్తదా శతపత్రైచ్చరై పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః పుష్పేం పూజయామి. పుష్పాలు సమర్పించండి. ఇప్పుడు అమ్మవారికి అదాంగ పూజ నిర్వహించాలి. అదాంగ పూజ నిర్వహిస్తున్నప్పుడు అక్షంతలతో పూజ చేయండి. నేను పూజయామి అన్నప్పుడు అక్షంతలు సమర్పించండి. చంచలాయే నమః పాదం పూజయామి. చపలాయే నమః జానుని పూజయామి. పీతాంబరాయే నమః ఊరుం పూజయామి. కమలవాసిన్యే నమః కటిం పూజయామి. పద్మాలయాయే నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనోం పూజయామి. కంబుకంటే నమః కంఠం పూజయామి. సుముఖాయే నమః ముఖం పూజయామి. సునేత్రాయే నమః నేత్రం పూజయామి. రమాయే నమః కర్ణం పూజయామి. కమలాయే నమః శిరం పూజయామి. శ్రీ వరలక్ష్మీ నమః సర్వాంగయాని పూజయామి. ఇలా అమ్మవారికి అదాంగ పూజ నిర్వహించిన తర్వాత ఇప్పుడు అష్టోత్తర శతనామావళి చేసుకోవాలి. అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నప్పుడు కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమార్చన నిర్వహించండి. నేను అమ్మవారి 108 నామాలు చదువుతూ ఉంటాను. మీరు కుంకుమార్చన నిర్వహించండి.
మీరు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తున్నప్పుడు ఓం శ్రీ వరలక్ష్మీదేవియే నమః అని అనుకుంటూ పూజ చేయండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మలయాయ నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం రమాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయ నమః, ఓం తుష్టయే నమః, ఓం విష్ణుపత్న్యే నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షయ నమః, పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం శాంత్యే నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రియే నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహయే నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకర్యే నమః, ఓం సిద్ధయ్యే నమః, ఓం తైనసౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం రూపవేష్మగతానందాయ నమః, ఓం వరలక్ష్మే నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభ్రాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం ప్రసన్నాక్ష్యే నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం సర్వోపద్రవవారిణ్యే నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యే నమః. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరం పూర్తయిందండి. ఇప్పుడు మీరు అమ్మవారి ఏవైనా శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో కానీ అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ధూపం దాస్యామి దేవేసి వరలక్ష్మీ గృహణతం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ధూపమాగ్రాపయామి ధూపం దర్శయామి. అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించండి. కృతవర్తి సమాయుక్తం అంధకారా వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితా భవ. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః దీపం దర్శయామి. దీపం చూపించండి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి కొద్దిగా నీటిని చూపించి పక్కగా వదిలేయండి. నైవేద్యం షడ్రుషోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. అమ్మవారికి మీరు ఏ నైవేద్యాలు అయితే నివేదించాలనుకుంటున్నారో ఆ నైవేద్యాలపై నీటిని చిలకరించి 5 మార్లు అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం దానాయ స్వహ, ఓం సమాన స్వహాయ అని చెప్పుకుని మధ్య మధ్యలో అమ్మవారికి నీటిని చూపించి పక్కగా వదలండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిదానమశి ఉత్తరపోషణం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని 3 సార్లు అమ్మవారికి నీటిని చూపించి పక్కగా వదలండి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాషితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పానీయం సమర్పయామి. మళ్ళీ అమ్మవారి దగ్గర ఇలా ఒక గ్లాస్తో మంచినీటిని పెట్టి సమర్పించండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళయుతం కర్పూర్ణ చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలంగా చీర, బ్లౌజ్ పీసు, ఆకు, వక్క, పళ్ళి ఇవన్నీ పెట్టి సమర్పించండి. అవేమీ లేవు అనుకుంటే 2 అక్షంతల్ని అమ్మవారికి తాంబూలంగా సమర్పించండి. ఇప్పుడు అమ్మవారికి పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయని కూడా నివేదించండి. అలాగే సాంబ్రాణి ధూపం చూపించండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః నీరాజనం సమర్పయామి. అమ్మవారికి పచ్చ కర్పూరంతో
అక్షంతలతో హారతినివ్వండి. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీటిని అమ్మవారికి చూపించి పక్కగా వదలండి. ఇప్పుడు హారతి పళ్ళెంపై ఒక నీటి చుక్కని ఉంచి హారతిని కళ్ళకద్దుకోండి. ఇప్పుడు 2 అక్షింతలు ఒక పుష్పాన్ని తీసుకుని పైకి లేచి నిలబడి అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించండి. పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణే ప్రియదేవి సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః మంత్రపుష్పం సమర్పయామి అని అమ్మవారికి అక్షింతలు పుష్పాలు సమర్పించండి. మళ్ళీ 2 అక్షింతలు చేతుల్లోకి తీసుకుని ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మ అంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదారిణి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ప్రదక్షిణం సమర్పయామి అని అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలు ఉంచి నమస్కారం చేసుకోండి. నమస్తే లోక్య జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే వరలక్ష్మీ నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నమస్కారం సమర్పయామి అని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీకు కుదిరితే మోకాల పైన కూడా కూర్చుని సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఇప్పుడు 2 అక్షింతలు తీసుకుని అమ్మవారికి పూజలో ఏవైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ చేసి ఉంటే క్షమించమని అపరాధ నమస్కారం కూడా సమర్పించండి. ఇప్పుడు తోర గ్రంథి పూజ నిర్వహించుకోవాలి. తోరమున అమ్మవారి దగ్గర ఉంచి అక్షింతలతో ఈ క్రింది విధంగా పూజించాలి. గ్రంథి అంటే ముడి. ప్రతి ముడి దగ్గర కూడా ప్రథమ గ్రంథి అన్నప్పుడు మొదటి ముడి దగ్గర, ద్వితీయ గ్రంథి అన్నప్పుడు రెండవ ముడి దగ్గర అక్షంతలతో పూజ చేయండి. ప్రతి ముడి దగ్గర కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టండి. కమలాయే నమః ప్రథమ గ్రంథి పూజయామి, రమాయే నమః ద్వితీయ గ్రంథి పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి, విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథి పూజయామి, మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథి పూజయామి, క్షీరాబ్ది తనయాయ నమః షష్టమ గ్రంథి పూజయామి, విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథి పూజయామి, చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథి పూజయామి, శ్రీ వరలక్ష్మీ నమః నవమ గ్రంథి పూజయామి. ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఇప్పుడు మనం కుడి చేతికి తోరాన్ని కట్టుకోవాలి. తోరాన్ని కట్టుకునేటప్పుడు పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అనే ఈ మంత్రాన్ని పఠించుకుంటూ మనం తోరాన్ని కట్టుకోవాలి. ఇప్పుడు చేతుల్లోకి కొన్ని అక్షింతలు తీసుకుని వ్రతకథను శ్రద్ధగా వినండి. శ్రీ వరలక్ష్మి వ్రతకథ ప్రారంభ. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియచెప్పును. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతమును ఒక దానిని ఆనదీయవలసిందని అడిగినది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటున్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతం చెయ్యవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు అతిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధి విధానం ఏమిటి? తెలియచెప్పమని పార్వతి పరమేశ్వరుని అడుగుతుంది. కాత్యాయని, వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండేనమనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాల నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుంటూ మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానెను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజింపుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానమయ్యాను. అప్పుడు చారుమతి అత్యంత ఆనందం పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యదురు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించు చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్తుంది. వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందని చెప్తారు. ఊర్లోని వనితులు చారుమతి కలను గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి
పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకుంటారు. చారుమతి గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి ఉత్తరేని మొదలగు పల్లవం ఉంచే కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకుంటారు. సాధ్యమైన వారు స్వర్ణ రచిత తామ్ర మృణ్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజిస్తారు. భక్ష పూజలను నివేదిస్తారు. 9 పోగుల తోరమును చేతికి కట్టుకుంటారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లుగల్లుమని మోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగద్దగాయమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీలకు ఇల్లు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ కూడా మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలతో కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షులారా, శివుడు పార్వతికి చెప్పినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతటితో వరలక్ష్మి వ్రత కథ పూర్తయింది. ఇప్పుడు కథాక్షింతలను కొన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కొన్ని శిరస్సున ధరించండి. ఇప్పుడు మరలా అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించండి. తర్వాత హారతిని కళ్ళకద్దుకోండి. ఇప్పుడు 2 అక్షింతలను చేతిలోకి తీసుకుని నీటిని దారలా పోసి కిందకు వదిలేయండి. ఇంతటితో వరలక్ష్మి వ్రతం పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని కొద్దిగా తీసుకుని బొట్టులా ధరించండి. అమ్మకి పూజ చేసిన అక్షింతలను శిరస్సున ధరించండి. ఒక పుష్పాన్ని తీసుకుని తలలో పెట్టుకోండి. అంతేనండి. చూశారు కదా, వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి షోడశోపచార పూజ ఈ విధంగా నిర్వహించాలి. పూజ అనంతరం మీరు ముత్తైదులకి వాయినాలు ఇచ్చుకుందామనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ పాయింట్స్ ఇవ్వడం కూడా మర్చిపోకండి.